హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటిది అంటే డ్రై ఫ్రూట్ లడ్డు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని, ఒక గ్లాసు ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పులు, ఒక గ్లాస్ జీడిపప్పు, ముప్పావు గ్లాసు వేరుశెనగ గుళ్ళు, ఒక అర గ్లాసు పుచ్చకాయ గింజలు, ఒక అర గ్లాసు గుమ్మడికాయ గింజలు తీసుకుని లైట్గా వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పుల్ని తీసుకునేటప్పుడు ఫస్ట్ కడుక్కుని కొంచెం తుడిచి ఆరబెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలన్నీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక అర గ్లాసు నువ్వులు. ఇప్పుడు కొంచెం గోధుమ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. మరి డీప్ ఫ్రై అయితే అవసరం లేదు, మామూలుగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో నేను ఎక్కడ షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయలేదు, తేనె కానీ. ఇక్కడ లైన్ డేట్స్ అనేవి తీసుకున్నాను, కిస్మిస్, ఈ రెండే యూస్ చేసి స్వీట్నెస్ అనేసి తెచ్చుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారే లోపు ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని ఒక గ్లాస్ కిస్మిస్, ఒక గ్లాసు లైన్ డేట్స్, ఇక్కడ లైన్ డేట్స్ కూడా కడిగి ఇలా చిన్న చిన్నగా మిక్సీలో వేసాను. ఇలా వచ్చిన తర్వాత మనం ఒక నేతిలో లైట్గా వేయించాను, ఎందుకంటే ఆల్రెడీ తడి ఏమన్నా ఉంటే కనుక పోతుందని. ఏదైతే చల్లారిందో అది కూడా ఇలా మిక్సీ అయితే కొట్టేసుకున్నాను. ఇది ఇక్కడ కచ్చాపిచ్చా కన్నా మిక్సీ కొట్టుకోవచ్చు, ఇలా ఫైన్ పౌడర్గా అయినా మిక్సీ కొట్టుకోవచ్చు. ఇప్పుడు నెయ్యిలో ఇది లైన్ డేట్స్ని లైట్గా వేయించాను, ఎందుకంటే మనం ఒకసారి కడిగాను కదా, ఎక్కడైనా తడి ఉంటుందేమో అని. మొత్తం ఒకసారి ఇలా 2 నిమిషాల పాటు వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ వేయించి మిక్సీ కొట్టింది కాబట్టి. జస్ట్ ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసేసుకొని వేడి మీద ఇలా లడ్డు అనేది చేసేసాను. ఇది కనుక మనం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో ఎయిట్ దాంట్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు అయితే ఉంటుంది. మరి హెల్దీ రెసిపీ ఎలా ఉంది? మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేనైతే టేస్ట్ చూసాను, సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.